అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలీ అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే మీకు వచ్చేస్తుంది. ఈరోజు నేను బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, 3 పచ్చిమిర్చి, కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా కొత్తిమీర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు. ముందుగా మనం కళాయి పెట్టుకోవాలి. కళాయిలో తాలింపుకి సరిపడా ఒక 3 గంటల నూనె వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 స్పూన్లు తాలింపు గింజలు, అలాగే 1 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు, కొద్దిగా తాలింపు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తాలింపు చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగాక కొద్దిగా పసుపు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు ఆ తాలింపులో వేసుకోవాలి. బీట్రూట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, సిలు చాలా సమృద్ధిగా ఉంటాయండి. బీట్రూట్ జ్యూస్ వల్ల మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడుకి రక్తం సరఫరా కూడా చాలా సక్రమంగా జరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కండి బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ కూడా అందుతుంది. అందుకని ప్రెగ్నెంట్గా ఉన్న లేడీసు బీట్రూట్ జ్యూస్ని కంపల్సరీ తాగాలండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అవుతారండి. కొవ్వు కరుగుతుంది. కూర అడుగంటకుండా ఉండాలంటే చిన్న మంట పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో 1 టీ గ్లాస్ అన్ని వాటర్ పోసాను నేను. మధ్యలో కావాలంటే కొన్ని పోసుకోవచ్చండి వాటరు. అడుగట్టకుండా కలుపుతూ ఉండాలి. మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలండి. రక్తహీనతతో బాధపడే వారికి ఐరన్ ఎంతో ముఖ్యం. అందుకని ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగితే రక్తహీనత సమస్య ఉండదు. బీట్రూట్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరిగి బ్లడ్ బాగా పెరుగుతుందండి. కొద్దిగా నేను మళ్ళీ వాటర్ పోసానండి. వాటర్ పోసి మగ్గిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరిని తురుము పట్టుకొని వేయాలి. ఎండు కొబ్బరి కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. బీట్రూట్ తినటం వల్ల మన చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది. అలాగే పింపుల్స్ కూడా రావండి ఫేస్ మీద. ఎండు కొబ్బరి వేసాం కదండి. ఎండు కొబ్బరి మగ్గిన తర్వాత ఫైనల్గా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. వేడివేడిగా గుమగుమలాడే బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే ఆ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.